పారిశ్రామిక కాలుష్యం వల్ల తమ వేటకు భంగం కలుగుతోందని చెప్పేసి నష్టం వాటిల్లుతున్న మత్స్యకారులు నెలల తరబడి చేస్తున్నటువంటి నిరసనలకి పవన్ గారు వచ్చి సమాధానం చెప్పాలని కోరుతుండగా ఆయన 10వ తారీఖు షెడ్యూల్ ఇచ్చారు ఈ నెల. అయితే జగన్ నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి తెలిసి హడావుడిగా ఆ షెడ్యూల్ మార్చుకొని 9వ తారీఖునే మీటింగ్ పెట్టారు. అయితే ఆ మీటింగ్ లో తనకు 100 రోజుల సమయం ఇంకా కావాలని, అప్పుడే ఏదైనా పరిష్కారం చేయగలరని చెప్పారు. అయితే మత్స్యకారులు సైతం తాము అందుకు సమయం ఇవ్వలేని నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూడండి ఆయన ఏమన్నారో. గత జూలైలో ఒకసారి వెళ్ళారు, మొన్న సెప్టెంబర్, గత జూలైలో జరిగిన దానికి ఈ అక్టోబర్లో వచ్చి నేను ఇంకా 3 నెలలు సమయం, 3 నెలల్లో ఏం జరుగుతుంది సార్? ఇక్కడ వీటి మీద కాలుష్యం ఆడిట్ చేయాల్సింది మన వ్యవస్థలను. గమనిస్తే కనుక లైవ్ టెలికాస్ట్లు కూడా వచ్చాయి కదా, ఎవ్వరూ చప్పట్లు కొంతమంది వీరాభిమానులు కొట్టినప్పటికీ కూడా ఎక్కువ మంది కొంచెం అసమ్మతి స్వరాలతో చేతులు ఊపడం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాటిని